హలో. వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. సో, ఇవాళైతే ఒక వన్ డే ట్రిప్, షార్ట్ ట్రిప్ వెళ్ళేసొద్దాము. అరకు, బుర్రా కేవ్స్ కాదు. సో, అదే రూట్‌లో ఉన్న ఇంకో డెస్టినేషన్ అనమాట. ఇదైతే వైకుంఠగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో, చాలా ఇన్‌స్టాగ్రామ్‌లో హైపప్ అయింది. సో, ఏంటా హైప్ అని చూద్దామని స్టార్ట్ అయ్యాము. మంచిగానే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. మంచి వ్యూస్, చుట్టుపక్కల వెదర్ కూడా చాలా బావుండింది. అండ్ ఆ వ్యూస్ చూస్తుంటే అలా వెళ్ళిపోతూనే ఉండొచ్చనిపిస్తుంది. మనకి ఘాటీ రోడ్‌కి వెళ్ళిన తర్వాత మనకి స్ట్రెయిట్ వెళ్తే బుర్రా కేవ్స్ వస్తాయి. అండ్ అరకు రోడ్‌కి కనెక్ట్ అవ్వచ్చు. ఘాటీ ఎక్కొచ్చు. అది కాకుండా దానికి ఒక టర్న్ తీసుకుంటే మనకి వైకుంఠగిరి టెంపుల్‌కి ఎళ్ళే దారొస్తుందనమాట. ఇక్కడే ఈ జంక్షన్ దగ్గర తీసుకోవాలి. తర్వాత ఈ బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ మీద మీకు ఆపి హెల్మెట్ అవి ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. సో, వెరీ కేర్‌ఫుల్. మీ బండి సర్వీసింగ్‌లో ఉండడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రిప్ మాకైతే ఫ్లాప్ ట్రిప్పే అయింది. బట్ స్టిల్ వి ఎంజాయ్డ్. జర్నీ ఈజ్ ఇంపార్టెంట్ కదా! డెస్టినేషన్ కంటే. అందుకే జర్నీ అయితే మంచిగానే అయింది స్టార్టింగ్‌లో. సో, వెయిట్ ఫర్ ద ట్విస్ట్, నేను లాస్ట్‌లో చెప్తాను మీకు. అండ్ మంచిగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే వెళ్ళండి. ఇప్పుడిప్పుడే నేర్చుకున్న వాళ్ళైతే కొంచెం అవాయిడ్ చేయండి అని చెప్తాను. అరకు ఘాటీలా కాదు. ఘాటీ అయితే చాలా ఎక్కువుంది, హెయిర్ పిన్ బెండ్స్ అన్నీని. అండ్ డ్రైవింగ్ కూడా మంచిగా వచ్చినోళ్ళు వెళ్తేనే బెటర్. సో, ఈ డ్రైవింగ్ దాంట్లో చాలా మంది చెప్పని విషయం ఏంటంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి చాలా యాక్సిడెంట్స్ జరిగాయక్కడ. చాలా మంది చనిపోవడం కూడా జరిగిందంట. మేమెళ్ళిన 1 వీక్ ముందే ఒక ఫ్యామిలీ మదర్ అండ్ డాటర్ ఎవరో చనిపోయారంట. చాలా సాడ్ కదా! సో, చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి ఇక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం. నన్నడిగితే మాత్రం ఇంకో 1, 2 ఇయర్స్ ఆగి వెళ్ళడం బెటరేమో. ఎందుకంటే రోడ్స్ కూడా అక్కడ అంత బాగా వేయలేదు ఇంకాన. ఇంకా జరుగుతున్నాయి వర్క్స్ అయితే. సో, ఇక్కడుండే గిరిజనులందరూ మాత్రం ఆ వాకింగ్ ఎలా చేస్తున్నారో నాకైతే తెలీదు. చాలా సగం వరకు మేము మంచిగానే ఘాటీ ఎక్కేసాము. తర్వాతయితే మా బండయితే ట్రబుల్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ అయిపోయింది. సో, అక్కడి నుంచి అది వేరే స్టోరీ, ఇంటికెలా వచ్చామన్నది. టెంపుల్‌కైతే ఆల్‌మోస్ట్ కొంచెం నడిచాము ఒక 4, 5 కిలోమీటర్స్ వరకు. ఇంక మా వల్ల కాదు, గివ్ అప్ ఇచ్చేసాము. ఆ టైంలో మాకు దేవుడిలా ఒకతనొచ్చి లిఫ్ట్ ఇచ్చారు కార్‌లో. సో, అప్పటికి మేము చాలా వెహికల్స్‌ని అడుగుదామని ట్రై చేసాం. బట్ ఎవరు ఆపలేదు. ఎందుకంటే వాళ్ళే ఫుల్‌గా వచ్చారు. బట్ ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు గానీ మంచిగా లిఫ్ట్ ఇచ్చారు. తర్వాత అక్కడి నుంచి మేము ఒక ఆటో మాట్లాడుకొని వచ్చాం రిటర్న్‌లో. కిందకొచ్చి అక్కడి నుంచి బండి ఎలాగో తెచ్చుకున్నాము. సో, నన్నైతే మీరు అవాయిడ్